హాయ్! ఈరోజు నేను మంచి హెల్తీ కాంబినేషన్ అయినటువంటి రెడ్ రాజ్మా కర్రీ, అలాగే మల్టీగ్రెయిన్ చపాతీ వీటి గురించి మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను రెడ్ రాజ్మా తీసుకున్నాను. మీరు ఏ కలర్ రాజ్మా అయినా తీసుకోవచ్చు. దీన్ని ఈవినింగ్ చేద్దాం అనుకుంటే మార్నింగ్ ఇలా వాటర్లో నానబెట్టాలి. ఈవినింగ్ అయ్యేసరికి ఇవి బాగా ఉబ్బుతాయి. అప్పుడు మనం వీటిని 2 సార్లు కడుక్కున్న తర్వాత ఈ రాజ్మా అంతా మునిగే వరకు వాటర్ పోసి కుక్కర్లో పెట్టి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఏ టైంలో చేసినా ఇవి 6 to 8 అవర్స్ నానాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈ కర్రీ తినడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే రాజ్మా చాలా గట్టిగా ఉంటాయి. ఈ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. ఈలోగా మనం ఆనియన్స్, టమాటాలు అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిని సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని ముందుగా ఇందులో వేయాలి. ఒక్కసారి వేయించిన తర్వాత ఈ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసి ఇందులో పచ్చిదనం పోయేంత వరకు వేగనివ్వాలి. ఈ ఆనియన్ కానీ టమాటా కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి వీటిల్లో. ఇవి హార్ట్కి చాలా మంచిది. ఇక మల్టీగ్రెయిన్ ఆటా అయితే ఇది రకరకాల ధాన్యాలతో తయారవుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఎక్కువసేపు ఆకలేయకుండా ఇది చేస్తుంది అన్నమాట. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోనే టమాటాలు కూడా వేసి బాగా దోరగా వేయించాలి. ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసి వేయిస్తే తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది. అదే కాకుండా కరివేపాకు మన హెయిర్కి చాలా మంచిది. మామూలుగా కరివేపాకును తినమంటే తీసి పక్కన పెడతారు కదా, ఇలా అయితే కనుక అది డైరెక్ట్గా మన బాడీలోకి వెళ్తుంది. నేను ఇప్పుడు మామూలుగా మల్టీగ్రెయిన్ ఆటానే తీసుకున్నాను. హోమ్మేడ్ మల్టీగ్రెయిన్ పౌడర్ ఎలా తయారు చేయాలో త్వరలో మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది మోర్ హెల్దీ అవటం కోసం నేను ఇందులో ఎక్స్ట్రా రాగి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ఆటలో రాగి పౌడర్ అలాగే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుని 1 గ్లాసు వరకు పాలు పోసుకుంటే సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. ఎంత సాఫ్ట్ అంటే పళ్ళు లేని వాళ్ళు కూడా తినడానికి ఈజీగా ఉండేంత సాఫ్ట్గా ఉంటాయి. అందుకని 1 గ్లాస్ వరకు పాలని యాడ్ చేసి రిమైనింగ్ అంతా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని సాఫ్ట్ డౌలాగా కలుపుకుని మూత పెట్టుకుని 1/2 అవర్ వరకు నాననివ్వాలి. ఈలోగా మన కర్రీ రెడీ అయిపోతుంది. మనం వేగటానికి పెట్టుకున్న ఆనియన్, టమాటా అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు అంతా బాగా వేగిపోయాయి. దీన్ని చల్లారనిచ్చి ఒకసారి మనం మిక్సీ పట్టుకుందాం. మరీ సాఫ్ట్గా ఏం అక్కర్లేదు, రఫ్గా ఉన్నా పర్వాలేదు, కానీ ముక్కలుగా లేకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు అలాగే బిర్యానీ ఆకు వేద్దాము. ఎందుకంటే ఈ మూడిట్లో కూడా ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. అవేంటంటే మెటబాలిజంని పెంచి బరువుని కంట్రోల్ చేయటంలో హెల్ప్ చేస్తాయి. అలాగే ఈ మూడిట్లో కూడా బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఇది బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించడంలో బాగా హెల్ప్ చేస్తాయి. ఈ 3 కూడా తక్కువ మోతాదులో మనం వాడటం వల్ల మన ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తాయి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసి అది కూడా వేగిన తర్వాత ఇందులో రాజ్మాలు వేద్దాం. రాజ్మా ఉడికిన తర్వాత వచ్చిన వాటర్ రెడ్గా ఉంటుంది, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత ఇందులో సరిపడా ఉప్పు అలాగే 1 స్పూన్ వరకు కారం వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇందాక గ్రీన్ చిల్లీ వేసాం కదా, అందుకని కారం చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోనే 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్ అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ అయ్యే వరకు కలపాలి. ఇవన్నీ తక్కువ మోతాదులో వాడితే మంచిది. మనం దీన్ని టేస్ట్ యాడ్ చేయటం కోసం ఇవన్నీ కూడా కొద్దిగా మాత్రమే యూజ్ చేసాము. ఇవన్నీ బాడీలో హీట్ని పెంచుతాయి. అలాగే బాడీ డీటాక్స్ చేయటంలో ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మనం చపాతీలని ఒత్తుకుందాము. 1/2 అవర్ తర్వాత ఈ పిండి ఇలా మెత్తగా తయారవుతుంది. దీన్ని చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుందాము. నేను ఎప్పుడు ఈ పిండిని కొద్దిగా ఎక్కువగానే కలుపుతాను. ఎందుకంటే ఇది బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే 2-3 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎప్పుడు కావాలన్నా ఈ చపాతీలను ఒత్తుకోవచ్చు. చపాతీలు లేయర్స్ లాగా రావడానికి ఫస్ట్ ఈ పిండిని మనం చేతితో తడుతూ రౌండ్గా తయారు చేయాలి. తర్వాత దీన్ని ట్రయాంగిల్ షేప్లోకి మడిచి అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఒత్తుకుంటే మనకి లేయర్స్ లాగా చపాతీ వస్తుంది. మనం వేసిన పౌడర్స్ అన్ని రాజ్మాకి బాగా అంటాయి అనుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసేసి అది కాకుండా కొద్దిగా వాటర్ కూడా వేసి యాడ్ చేసి ఇందులో వేసి బాగా కలుపుకోవాలి.
ఇందులో కొద్దిగా పసుపు వేసిన తర్వాత దీనికి 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేయాలి. పెరుగు మంచి ప్రోబయాటిక్ కదా, ఇది గట్ హెల్త్ని బాగా మెరుగుపరుస్తుంది. అలా కాకుండా ఇందాక మనం వేసిన మసాలాలకి ఇది వేడిని తగ్గిస్తుంది కూడా. బాగా కలిపిన తర్వాత 5 మినిట్స్ వరకు దీన్ని ఉడకనివ్వాలి. ఈలోగా మనం ఈ చపాతీల్ని ఒత్తుకుందాం. దీన్ని స్ట్రైట్గా ఒక్కసారి ఒత్తితే సరిపోతుంది. ఆ తర్వాత మనం 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా తీసుకుని వీటిని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ కూరలో వేసుకోవాలి. మనం ఈ కూరలో ఎక్కువగా గ్రీన్స్ వాడుతున్నాం. ఇవి మన బాడీని డీటాక్స్ చేస్తాయి. వేసాక ఒక్కసారి ఉడికిన తర్వాత మనం కసూరి మేతిని కూడా 1 గుప్పెడు దీనికి యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి కూరకి మంచి టేస్ట్ని తెస్తుంది. మీ దగ్గర కనుక మెంతి కూర ఉన్నట్టయితే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1/2 చెక్క లెమన్ని ఇందులో స్క్వీజ్ చేసి 5 మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే కూర రెడీ అయిపోయింది. దీన్ని రైస్లో తినచ్చు, చపాతీలో తినచ్చు, అలాగే మిల్లెట్స్లో, బిర్యానీలో కూడా తినచ్చు. ఇంకా చపాతీ విషయానికి వస్తే మల్టీగ్రెయిన్ ఆటాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే బెటర్ న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి. అందుకని ఇది గట్ హెల్త్కి ఎంతో మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.